పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య తూటాల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘాన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వెంట నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా బలూచిస్తాన్ డాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పాక్ సైనికులు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్ఘాన్ ప్రకటించింది. మరోవైపు ఆఫ్ఘాన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘాన్ స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టుల్లో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. బహ్రాంచా జిల్లాలోని షకీజ్, బీబీజానీ, సలేహాన్ ప్రాంతాల్లో, పఖ్తుంఖ్వాలోని అర్యోబ్ జాజీ జిల్లా అంతటా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా ఈ దాడులను చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవా రాజ్మీ తెలిపారు. మరోసారి పాక్ గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాక్ గగనతలాన్ని తప్పకుండా తాము ఆక్రమిస్తామన్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య తూటాల వర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘాన్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆర్మీ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వెంట నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా బలూచిస్తాన్ డాన్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో పాక్ సైనికులు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్ఘాన్ ప్రకటించింది. మరోవైపు ఆఫ్ఘాన్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘాన్ స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. బహ్రాంచా జిల్లాలోని షకీజ్, బీబీజానీ, సలేహాన్ ప్రాంతాల్లో, పఖ్తుంఖ్వాలోని అర్యోబ్ జాజీ జిల్లా అంతటా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా ఈ దాడులను చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖోవా రాజ్మీ తెలిపారు. మరోసారి పాక్ గగనతల ఉల్లంఘనకు పాల్పడితే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాక్ గగనతలాన్ని తప్పకుండా తాము ఆక్రమిస్తామన్నారు.